హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కలవరి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో ఏం జరిగిందో చూద్దాము. పానకాలు వీర్రాజుతో మీరు ఇక్కడ బాధపడుతున్నారు కానీ విహారీ వల్ల ఇంట్లో శుభకార్యం జరగబోతోంది, వాళ్ళు పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. ఆ ఇంట్లో పెళ్ళి ఎవరిదిరా? కావేరి కానీ పెళ్లి చేసుకుంటుందా ఏంటి? నా కొడుకుని జైల్లో పెట్టించి అది పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందామనుకుంటుందా? నేను దీన్ని అసలు జరగనివ్వను అని వీర్రాజు అంటూ ఉంటాడు. కావేరి గారిది కాదండి అని పానకాలు చెప్తాడు. ఇంకా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఎవరున్నారా అని వీర్రాజు అడగడంతో, అదేనయ్యా మీ ముద్దుల చెల్లెలు అంబికమ్మ గారికి పెళ్లి జరగబోతోంది అని పానకాలు చెప్తాడు. అదేంట్రా, బ్రహ్మంగారు కలియుగం గురించి ఏదో జరుగుతుంది అని చెప్పిన మాటలన్నీ కూడా కాలజ్ఞానం ప్రకారం అదే జరుగుతుందిరా అని ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత తన పెళ్ళికి వెళ్ళి మనం ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి రావాలిరా అని వీర్రాజు అంటే, అదేంటయ్యా శత్రువుల ఇంట్లో పెళ్ళికి మీరు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని పానకాలు చెప్తాడు. ఇంకా అంతలో ఒక అతను వచ్చి గిఫ్ట్ బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏంటయ్యా ఇది అంటే, ఆ అంబిక పెళ్ళికి మనం ఇచ్చే గిఫ్ట్ రా అని వీర్రాజు చెప్తాడు. పిల్లని పేరంటానికి మనం ఎలా వెళ్తామయ్యా అని పానకాలు అడుగుతూ ఉంటే, మనం చుట్టం చూపుగా వెళ్తాము, గిఫ్ట్ ఇచ్చి వస్తాము అని ఏదో ప్లాన్ చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంట్లో సహస్ర పద్మాక్షి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పద్మాక్షి సహస్ర వచ్చి, ఏంటమ్మా లక్ష్మికి ప్రెగ్నెంట్ అవునా కదా తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించాలని చెప్పాను కదా, లక్ష్మిని ఎలా హాస్పిటల్కి తీసుకెళ్తామని సహస్ర అడుగుతూ ఉంటే, లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదే అని పద్మాక్షి అంటుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేసావమ్మా? మళ్ళీ ఏదో ఒకటి చేసి అది ఫెయిల్ అవుతుంది, నాకు వేరే టెన్షన్ వచ్చేస్తుంది, ఇదంతా అవసరమా అని సహస్ర అంటే, లేదే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఇక్కడికి వచ్చి టెస్ట్ చేస్తారు అని పద్మాక్షి చెప్తుంది. ఎవరమ్మా అది అని అంటే, నేను ల్యాబ్ టెక్నీషియన్ని పిలిపించాను, తను వచ్చి చేస్తారు అంటే, లక్ష్మికి బ్లడ్ టెస్ట్ చేస్తే ఇంట్లో అందరికీ డౌట్ వస్తుంది కదమ్మా అని సహస్ర అడుగుతుంది. అందుకనే ఇంట్లో అందరికీ బ్లడ్ టెస్ట్ చేపిద్దామని చెప్పి అందరికీ చెప్పేసి లక్ష్మికి కూడా బ్లడ్ టెస్ట్ తీస్తాము, అందరికీ నార్మల్ టెస్ట్ చేస్తారు, లక్ష్మికి మాత్రం స్పెషల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేస్తారు అని పద్మాక్షి ప్లాన్ చెప్తుంది. సూపర్ అమ్మా అని సహస్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి విహారీ మాట్లాడిన మాటలకి ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ రూమ్లో నించొని ఉంటుంది. అటుగా వెళ్తున్న వసుధ చారుకేశ చూసి లక్ష్మి అని లక్ష్మి దగ్గరికి వస్తారు. పిన్ని బాబాయ్ అని లక్ష్మి వాళ్ళని హగ్ చేసుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఏమైందో చెప్పమ్మా అని వసుధ అడుగుతూ ఉంటే, ఇలా సహస్రమ్మ ఆయనని మోసం చేసి పెళ్లి చేసుకుంది అని చెప్పి డాక్టర్ గురించి డాక్టర్తో కుమ్మకే చేసిన విషయం మొత్తం కూడా చెప్తుంది. ఇంకా ఆ మాటలు విని, ఊరుకోదు లక్ష్మి, పద ఇప్పుడే వెళ్ళి నిలదీద్దాం అని చారుకేశ అంటూ ఉంటే, వద్దు బాబాయ్, ఒక్క క్షణం ఆగండి బాబాయ్, ప్లీజ్ బాబాయ్ అని లక్ష్మి చారుకేశని ఆపుతుంది వెళ్ళకుండా. ఏంటి లక్ష్మి ఎందుకు ఆపుతున్నావు అని అంటూ ఉంటే, నువ్వేమో ఇంత బాధపడుతూ ఎందుకమ్మా ఇంకా ఇన్ని రోజులు ఇలా బాధపడతావు, ఇప్పటికైనా నిజం తెలిస్తే నీకే మంచి జరుగుతుంది కదా అని చారుకేశ అంటాడు. లేదు బాబాయ్, ఇప్పటికే తాతయ్య గారి ఆరోగ్యం పరిస్థితి గురించి మీకు తెలుసు కదా, ఆయన ఆరోగ్యం అస్సలు బాగాలేదు, ఇప్పుడు చెప్తే ఆయనకి ఏమైనా అవుతుంది, పైగా సహస్రమ్మ ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడు ఇలాంటి విషయాల్లో స్ట్రెస్ తీసుకుంటే తన పాపకి కడుపులో ఉన్న బిడ్డకి కూడా ప్రమాదం, వద్దు బాబాయ్ అని లక్ష్మి చెప్తుంది. ఇంకా దాంతో చారుకేశ, నువ్వు మనుషుల్లో పుట్టాల్సిన దానివి కాదమ్మా, నువ్వు చాలా గొప్పదానివి, ఇలాంటి వాళ్ళు దేవుళ్ళు, నువ్వు దేవతవి అని చేతులెత్తి మొక్కుతూ ఉంటాడు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ కోసం ఆ ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు వస్తారు. రావడంతోనే పద్మాక్షి అందరినీ పిలుస్తూ ఉంటుంది. యమున, అంబిక, భక్తవత్సలం, లక్ష్మి అందరూ వచ్చి అక్కడ ఉంటారు. ముందుగా చారుకేశ, వసుధ మీరు బ్లడ్ ఇవ్వండి అని చెప్పి ఒక్కొక్కరిని బ్లడ్ టెస్ట్కి ఇస్తూ ఉంటారు. ఇంకా తర్వాత విహారీ వంతు వస్తుంది. విహారీకి బ్లడ్ తీస్తూ ఉంటే లక్ష్మి విహారీ ఇంజెక్షన్కి భయపడతాడని ఆలోచిస్తూ, అయ్యో విహారీ గారికి ఇంజెక్షన్ అంటే భయం కదా, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అంతలో విహారీ భయపడుతూ ఉంటే, సార్ చెయ్యివ్వండి అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. ఇంకా అలా చేయి తీసుకొని ఇంజెక్షన్ వేస్తూ ఉంటే లక్ష్మి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి, చాలా బాధపడుతూ ఉంటుంది. సడన్గా విహారీ అది చూసి, ఏంటి లక్ష్మి నా కోసం ఆలోచిస్తుందా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు సహస్ర లక్ష్మిని చూసి చాలా మండిపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత లక్ష్మి నువ్వు కూడా ఇవ్వు అని పద్మాక్షి చెప్పడంతో, నేనెందుకమ్మా అని లక్ష్మి అంటుంది. నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అని చెప్పాను కదా, నువ్వు పండు కూడా ఇవ్వండి అని చెప్పి పద్మాక్షి చెప్పడంతో లక్ష్మి వెళ్ళి ఆ బ్లడ్ ఇస్తుంది. ఇంకా ఆ తర్వాత పండుకి కూడా బ్లడ్ తీసుకుంటారు. అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇంకా విహారీ లక్ష్మి చేయి పట్టుకుని ఆగు లక్ష్మి అని ఆపుతాడు. ఇంకా లక్ష్మి చేయి వదిలించుకుంటుంది. ఏంటి లక్ష్మి, నేనంటే ప్రేమ లేదంటావు, నాకు ఇంజెక్షన్ వేస్తే నీకెందుకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, నువ్వెందుకు నా గురించి ఆలోచిస్తున్నావు, నా గురించి ఎందుకు బాధపడుతున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. నేనేం బాధపడలేదు అని లక్ష్మి చెప్తుంది. నువ్వెంత కవర్ చేయాలని చూసినా నీ కళ్ళల్లో బాధ నాకు కనిపిస్తుంది లక్ష్మి అని విహారీ చెప్తాడు. ఇంకా అలా అదేం లేదు విహారీ గారు, మీరు సహస్రమ్మ భర్త అని, అది పెళ్ళి ఎలా అయినా ఏమైనా మీరు సహస్రమ్మ భర్తే, మీరు తండ్రి కాబోతున్నారు అని లక్ష్మి చెప్తుంది. నేను నిన్ను దగ్గర చేసుకోలేక సహస్రని దూరం పెట్టలేక మీ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాను లక్ష్మి. అంబికత్త పెళ్ళి అయిపోయిన వెంటనే నీ గురించి నేను చెప్పేస్తాను, నువ్వు ఆలోపు నా మీద ఉన్న ఇష్టాన్ని నువ్వు బయట పెట్టాల్సిందే అని విహారీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.